హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీషోలో ఫస్ట్ ఆర్డర్ నాకు ఎలా వచ్చాయనేది నేను క్లియర్ ప్రాసెస్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మీలో చాలామంది ఆర్డర్స్ రావట్లేదని చెప్పి అడుగుతున్నారండి. నాకు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఉండేదనమాట. చాలామంది ఇంతవరకు ఆర్డర్స్ రాలేదని చెప్పి వీడియో చేశారు. కానీ నేను మాత్రం నాకు ఫస్ట్ ఆర్డర్ ఎలా వచ్చిందో ఎగ్జాక్ట్‌గా ప్రాసెస్, మిస్టేక్, ప్రూఫ్‌తో చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఆర్డర్స్ రాకపోవడానికి రియల్ రీజన్స్ క్లియర్‌గా అర్థమవుతాయి. ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి అంటే మీషోలో జాయిన్ అయ్యాక ఫస్ట్ వీక్‌లో నాకు కూడా ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. యాప్ ఓపెన్ చేసి చూసిన ప్రతిసారి 0 ఆర్డర్స్. ఇలాగే జరుగుతుండేది. ప్రైస్ తక్కువ పెట్టినా ఆర్డర్ రాలేదు. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇమేజ్ బాగున్నా కానీ ఆల్గోరిథంకి సరిపోలేదు. నిజం చెప్పాలంటే యాప్‌లో ప్రాబ్లం కాదు. మన క్యాటలాగ్స్‌లోనే మిస్టేక్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మిస్టేక్ ఏంటి అంటే నేను మార్కెట్ కన్నా చాలా తక్కువ ప్రైస్ పెట్టాను. చీప్ ప్రైస్ పెడితే ఆర్డర్ వస్తాయని చెప్పి. కానీ అలా కూడా రాలేదు. అది కూడా రాంగ్ అనమాట. ఒక క్యాటలాగ్ అప్లోడ్ చేసి స్టాప్ చేశా. ఇదొచ్చేసి పెద్ద మిస్టేక్ అనమాట. ఇలాంటి మిస్టేక్స్ అన్నీ నేనైతే చేశాననమాట. ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవాల్సిన ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఏంటి అంటే నేను వేరే వాళ్ళ ప్రైజెస్ కంపేర్ చేసి వాళ్ళకన్నా కొంచెం లెస్ ప్రైస్‌లో నేను ప్రైజెస్ అనేవి మెన్షన్ చేయడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ ఇమేజ్, డిస్క్రిప్షన్, కీవర్డ్స్ అన్నీ కూడాను నేను కరెక్ట్‌గా మెన్షన్ చేశాననమాట. మన క్యాటలాగ్‌కి సంబంధించి కరెక్ట్ డిస్క్రిప్షన్ అంతా కూడా నేను మెన్షన్ చేశాను. టైటిల్స్ చాలా క్లియర్‌గా ఇచ్చాను. సైజెస్ మెన్షన్ చేశాను. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు ఒక టాప్ కుర్తీ షేర్ చేశాననమాట. ఫ్యాన్సీ డ్రెస్ అని చెప్పి క్యాటలాగ్ పెట్టాను. అలా కాదు, ఉమెన్స్ ఫ్యాన్సీ డ్రెస్ ఫర్ డైలీ యూజ్ ఇలా పెట్టారనమాట. ఇలా అన్ని క్యాటలాగ్స్ కూడా నేను డిఫరెన్స్‌గా పెట్టడం అనేది ట్రై చేశాననమాట. ఫస్ట్‌లో అయితే ఒక క్యాటలాగ్ అప్లోడ్ చేసి వదిలేసేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా 3-5 క్యాటలాగ్స్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇలా ప్రతి ఒక్కటి నేను ఆర్డర్స్ కోసం చేంజ్ చేస్తూనే ఉన్నాను. అప్పుడే నాకు ఆర్డర్స్ అనేవి రావడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఆర్డర్ ప్రూఫ్ అనేది చూపిస్తాను. మీకు ఆర్డర్స్ ఎన్నొచ్చాయి, ఏంటి, ప్యాకింగ్ వీడియో అనేది నేను ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను మీకు. వీడియో అయితే చూసేయండి. ఏదో చెప్తున్నాను అని కాదండి. ఇవన్నీ నేను క్లియర్‌గా పాటించిన తర్వాతే నాకు ఆర్డర్స్ అనేవి రావడం స్టార్ట్ అయ్యాయన్నమాట. ఇదిగోండి ఇవి నా ప్యాకింగ్ వీడియో అనమాట. నేను డిస్పాచ్ చేస్తున్నప్పుడు వీడియో తీసి పెట్టుకున్నాను. సో ఇవి నాకు 4 ఆర్డర్స్ అయితే వచ్చాయి. చాలా అంటే చాలా హ్యాపీ అండి. వెంటనే డిస్పాచ్ అయితే చేసేసాను. ఇదిగోండి నా ఆర్డర్స్ చూడండి, రెడీ టు షిప్‌లో ఉన్నాయి. ఇవి షిప్పెడ్‌లోకి వచ్చేసాయి అనమాట. ఈ విధంగా నాకు ఆర్డర్స్ అనేవి చాలానే వచ్చాయండి. ఓకేనా? ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే డైలీ కూడా మీకు ఆర్డర్స్ వస్తాయని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకండి. అలాగే ఫస్ట్ మంత్‌లో ఇన్‌కమ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయకండి. మీషో అనేది స్లో గేమ్ అనమాట. కరెక్ట్‌గా మనం ప్రాసెస్ అయితేనే మనకి ఆర్డర్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతాయండి. మీషోలో ఆర్డర్ రాకపోవడానికి మన మిస్టేకే అండి ఇది. మీషో మిస్టేక్ అయితే కాదు. సో ఈ వీడియో కనుక మీకు యూస్‌ఫుల్ అయినట్టయితే వీడియో అంతా చివరి వరకు చూసినట్టయితే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఇంకొక రీసెల్లర్‌కి ఇంకా సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా యూస్‌ఫుల్ అవుతుందనే చెప్తాను. నేను చెప్పింది ప్రతి ఒక్కటి మీకు పాయింట్ టు పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా అర్థం కానట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. నాకు తెలిసిన దాంట్లో నేను మీకు చెప్తానండి. ఓకేనా? అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియో కోసం తప్పకుండా వెయిట్ చేయండి. మనం పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.